గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనకి పార్సీ మతంలో సంస్కరణ తెలుసుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ చివరి టాపిక్ ఇందులో సిక్కు మతంలో సంస్కరణ అండి. సిక్కు మతంలో సంస్కరణ సో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఎగ్జామ్లో నుంచి బాగా అడిగే బిట్లు సిక్కు మతంలో సంస్కరణ. సో ఇది 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి చూద్దామండి, 3 రకాలు ఇవి: నిరంకారి, నామదారి, అకాలి. ఈ 3 సిక్కు మతంలో వచ్చిన సంస్కరణ. సిక్కు మత స్థాపకుడు గురునానక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. గురునానక్ సిక్కు మత స్థాపకుడు గురునానక్. ఆ విధంగా సిక్కు మతంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఇందులో ప్రోత్సాహం జరిగింది. నిరంకారులు బాయి దయాల్ దీని స్థాపకుడు, బాయి దయాల్ దీని స్థాపకుడు. సో ఈ నిరంకార ఉద్యమం ప్రకారం మనకి ఈ ప్రధానంగా ఈ బాయి దయాల్ ఈ ఉద్యమాన్ని స్థాపిస్తాం. సిక్కు మతంలో ఉన్న కాన్సెప్ట్స్ని ఇందులో మనకి తెలియజేయడం. సో అలాగే సిక్కు మత ప్రభావాలు, సిక్కు మత యొక్క సిద్ధాంతాలు ఇందులో మనం చూసుకోవడం అనేది ఈ కాన్సెప్ట్లో బాగా కనిపిస్తుంది. నిరాకార ఉద్యమం, సో నిరాకార జీవితం. రెండవది నామదారి ఉద్యమం. దేవుని యొక్క నామాన్ని బిక్కరగా అనుసరించడం, బిక్కరగా అనవడం అనేది మనకి ఈ కాన్సెప్ట్లో కనిపిస్తుంది. దీనికి బాయ్ రామ్ సింగ్ అండి, బాయ్ రామ్ సింగ్ నామదారి ఉద్యమం. బాయ్ రామ్ సింగ్ అన్న వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తారు. నామదారి ఉద్యమం ప్రధానంగా కాన్సెప్ట్ ఏంటంటే దేవుని యొక్క నామాన్ని బిక్కరగా అనవాలి, దేవుని యొక్క నామాన్ని బిక్కరగా అనవాలి, జపించాలి. అందుకని దాని నామదారి ఉద్యమం అయిందండి. సో ఈ నామదారి ఉద్యమం ప్రధానంగా మనకి కుకా ఉద్యమం పుట్టుకొచ్చింది దీంట్లో, కూకాలు. సో ఈ కూకాలు నామదారి ఉద్యమాన్ని బాగా మనకు ప్రచారం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఈ 2. నెక్స్ట్ చౌద్ వచ్చేసి అకాలి ఉద్యమం. సిక్కు మతంలో కొంతమంది మహంకాళులు అనేసి, సిక్కు మతంలో కొంతమంది మతవాదులు ఉన్నారు. మహంకాళులు, మహత్తీయులు అనేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క కోరలను పీకి సిక్కు మతాన్ని ప్యూరిఫై చేయడానికి వచ్చిన ఉద్యమే మనకు అకాలి ఉద్యమం. ప్రధానంగా మహంకాళులు, మహత్తీయులు అని ఉంటారు సిక్కు మతం. వీళ్ళు ఏంటంటే ఒక మత మౌఢ్యాన్ని ఏర్పాటు చేసింటారు. ఈ మత మౌఢ్యాన్ని ఏర్పాటు చేసి ఒక మతానికి అంకితమై ఉండాలి, ఈ విధంగానే ఉండాలి అనే కాన్సెప్ట్స్ని మనకు తెలియజేస్తారు. అలా మతమూతలు కాకుండా మనకు సంస్కరించి ఆధునిక కాలానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి తీసుకోవడం మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాంటి దాంట్లోనే మనకి అకాలి ఉద్యమం అనేది ఈ కాన్సెప్ట్లో మనకు కనిపిస్తుంది. అంటే మహాదేవి యొక్క కోరను పీకి, అంటే వాళ్ళ యొక్క మూఢనమ్మకాలను పాల్గొని సామాజిక విధానంగా తీసుకురావడానికి వచ్చిన ఉద్యమమే మనకి ఈ అకాలి ఉద్యమము. సో ఇవన్నీ సిక్కు మతంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చే టాపిక్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో కుల ఉద్యమాలు పుట్టడానికి కారణం ఏంటి, ఏ రాష్ట్రంలో ఏ కులం, దాని యొక్క నాయకత్వం ఏంటి, దాని యొక్క సిద్ధాంతాలు ఏంటి అన్నది మనకి కాన్సెప్ట్లో కనిపిస్తుంది. కుల ఉద్యమాలు అనేది నెక్స్ట్ టాపిక్లో మనకు వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చేయలేకపోయాను. సో నాకు కూడా కొంచెం వాతావరణం అనుకూలించలేకపోతే చేయలేకపోయాను. సో కాకపోతే కంటిన్యూషన్ అంటే ఆల్రెడీ మనకు పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది, డిక్లేర్ చేశారు, జియో కూడా విడుదల చేశారు. వీళ్ళని త్వరలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. సో మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి వస్తున్నాయి. సో ఏది ఏమైనా ఏపీఎస్సి జిఎస్ పేపర్లో ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కంటెంట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగా అనుకూలంగా ఉంటుంది. సో రేపు క్లాస్లో మనకి కుల ఉద్యమాల గురించి చర్చిస్తాం. థ్యాంక్ యూ.